హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము చేపల పచ్చడి చేస్తున్నాము. ఎలా చేయాలో చూపిస్తాను. రవ్వ చేపలండి. ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకేనా? ఫస్ట్ ఏమేమి చేయాలో చూపిస్తాను. చూడండి, చేపల పచ్చడికు చేపలు మంచిగా స్కిన్లెస్ తీసుకొని నీట్గా చేసినాము. ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. చూడండి, చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. దాని తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని దాని తర్వాత ఎట్లా చేయాలో చూపిస్తాం. చూడండి, ఫిష్ 2 kg ఫిష్ అండి. ఓకేనా? రవ్వ ఫిష్. దానికి పచ్చడి ఏమేమి కావాలో చెప్తాను. ఓకేనా? కారం, మెంతి పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, ధనియాల పౌడరు, పసుపు, ఉప్పు, మెయిన్ ఇది ఉండాలండి, అల్లం వెల్లిపాయలు మంచిగా ఉండాలి. ఓకేనా? దాని తర్వాత మనం చూడండి ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని నిమ్మకాయ, ఒక బౌల్ నిమ్మకాయ. దాని తర్వాత ఇప్పుడు మనం నూనె పోసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను మీకు. చూడండి, 1/2 లీటర్ నూనె పోసినాను. ఇప్పుడు మనం మంచిగా ఫిష్ మంచిగా గాలికి పెట్టుకున్నాము 1 అవర్. దాని తర్వాత నూనెలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, నూనె వేడెక్కింది. ఇప్పుడు వేసుకున్నాము. ఓకే? కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం చేసుకుంటే మంచిగా ముక్క కొంచెం అవుతుంది. ఓకేనా? చూడండి, బ్రౌన్ కలర్ వచ్చినాక మంచిగా చేపలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం వేయించుకోవాలండి. సరేనా? చూడండి ఎట్లయితుందో. చూడండి, బ్రౌన్ కలర్ రావాలి. ఇంకా దాని తర్వాత తీసుకొని అప్పుడు చూపిస్తాం. ఓకేనా? ఇంకా చాలా బ్రౌన్ కలర్ రావాలండి. చేపలు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి. దీని తర్వాత ఫ్రై అయిన నూనెలనే మనం అల్లం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? చూడండి, అల్లం పేస్ట్ వేస్తున్నా. చూడండి, అల్లం పేస్ట్ పచ్చివాసన పోయినాక చేసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత చూడండి, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇన్ని వేసుకోవాలి. ఎల్లిపాయలు పచ్చడి కాబట్టి మరిన్ని వేసుకోవాలి. ఎల్లిపాయలు మంచిగా మాడాలి. దాని తర్వాత అప్పుడు మనం ఫిష్ వేసుకోవాలి. ఫిష్ వేసుకొని కారం మసాలాలు వేసుకొని అప్పుడు చూపిస్తాం. చూడండి, 2 నిమిషాలు అయింది. పచ్చివాసన పోయినా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం మనం కలిపెట్టుకొని ఈ తెల్ల పొంగు పోయినాక కలిపెట్టుకోవాలండి, పోతుంది. దాని తర్వాత మనం ఫిష్ ముక్కలు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసుకోవాలి మనం. ఓకేనా? ఫిష్ ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు మనం మెంతి పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి.
దాని తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలండి. మంచిగా దీన్ని ఇప్పుడు మంచిగా కలబెట్టి దాని తర్వాత కారం వేసుకోవాలి. చూడండి, మంచిగా మసాలాలు వేసుకున్నాం. మంచిగా మసాలాలు పట్టాలి. మసాలాలు పట్టినాక ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం. పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనం లెమన్ వాటర్ పోసుకోవాలి కదా, దానికి ముక్కకు పడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, చేపల పచ్చడి అయిపోయింది. మంచిగా ఇట్లనే చేసుకోండి, ఇట్లనే తినండి. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఫిష్ పచ్చడి ఇట్లే చేసుకోండి, ఇట్లనే తినండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.